నిన్ను ఎడ్డిపించి ఊరడించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. సేమ్ మీరు ఇలా ఎడిట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేయండి పైకి. ఇక్కడ 4 గ్రూప్స్ ఇచ్చాను కదా, నేను ఒక గ్రూప్లో చేంజ్ చేసి చూపిస్తాను. సేమ్ అలానే చేంజ్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ మీ ఫోటోని ఆ సర్కిల్ షేప్లో అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ అలానే ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి సేమ్ ఫోటోని యాడ్ చేయండి. మీరు గ్రూప్కి ఏ ఫోటో యాడ్ చేస్తారో సేమ్ అదే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఇచ్చాను కదా, ఇక్కడ గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంది కదా, దానిపైన ఆ గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ 2ను సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చి ఒకసారి బ్యాక్ అనండి. ఈ 3 గ్రూప్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2ని డూప్లికేట్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్లోకి వెళ్ళి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని 2 లేయర్స్ పైకి తీసుకురండి. సేమ్ అలానే ఇంకో గ్రూప్ 2ని డూప్లికేట్ చేయండి. సేమ్ దాన్ని అలానే పైకి తీసుకురండి. గ్రూప్ 1 పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన టచ్ చేస్తూ జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అలానే ఇంకో గ్రూప్ 2ని క్లిక్ చేసి స్క్రీన్ పైన జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చి ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 22 పెట్టుకోండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.